అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తగూడెం పట్టణం పాత కొత్తగూడెం వెన్నెల నగర్లో ఉన్న డబల్ బెడ్రూమ్లను లబ్ధిదారులందరితో పరిశీలించడం జరిగింది. దాదాపు ఒక 300 బ్లాకులు డోర్లు లేకుండా లేదా కొన్ని డోర్లు అయినవి కూడా ఎత్తుకోపోయారని చెప్పి ఇక్కడ అర్థమవుతా ఉంది. డోర్లు లేకుండా ఒక 300 బ్లాకులు కంప్లీట్ అయి ఉన్నాయి. తక్షణమే ఈ బ్లాకులు కంప్లీట్ అయినవి పంపిణీ చేయాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాదాపు 20 ఏళ్ళ నుండి ఎదురు చూస్తూ ఉన్నారు డబల్ బెడ్రూమ్లు వస్తాయని. ఈ చిట్టీలు ఇచ్చి కూడా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు గడిచిపోతూ ఉంది. ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు వస్తాయని. ఇవి కూడా కూలిపోవడానికి సిద్ధమవుతా ఉన్నాయి. అంటే కూలిపోవడానికి కూడా ఇవి రెడీగా ఉన్నాయి. అంటే ఇందులో జనసంచారం లేకపోతే ఇవి కూడా పనికి రాకుండా పోతే కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించి ఇవి నిరుపయోగంగా ఉన్నాయి. కనుక మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి గారు లేదా 3 మంత్రులు, జిల్లా కలెక్టరు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి ఏంటంటే గౌరవప్రదంగా ఈ 300 బ్లాకులు నిరుపేదలందరినీ పిలిపించి ఆ చిట్టీలు ఉన్నవారికా లేక నిరుపేదలని మీరు పరిశీలించిన తర్వాత ఇస్తారా, ఏదైతే నేను అధికారికంగా ఈ 300 బ్లాకులు ఇవ్వడానికి సిద్ధమవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. లేకపోతే ఖచ్చితంగా 300 కుటుంబాలను తీసుకొచ్చి ఇది ఆక్రమణ కార్యక్రమం చేపట్టడానికి రూపకల్పన చేస్తాము. దీంట్లో స్థానిక కౌన్సిలర్లు కొత్తగా గెలిచిన వాళ్ళు కానివ్వండి, పాతగా మళ్ళీ గెలిచిన వాళ్ళకి కానీ విజ్ఞప్తి, ఈ పోరాటం మీ మీద కాదు. ఇల్లు లేదు, ఇల్లు కావాలని పోరాటం నడుస్తూ ఉంది. మీరు కూడా ప్రజాప్రతినిధులుగా మీరు నాకు తెలిసి మీరు ఎన్నికలకు పోయినప్పుడు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తా, పెన్షన్ ఇప్పిస్తా, లేకపోతే నీకు ఇంటి సమస్య వస్తే ఏదైనా చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇవ్వలేదు అంటే వాళ్ళని అడగమని నేను జనానికి చెప్పాను. హామీ ఇచ్చిన వాళ్ళు ఉంటే వీళ్ళని కనీసం మీరు వెళ్ళి పోరాటం చేయండి, మేము ప్రజాప్రతినిధులు ఇక్కడ కొట్లాడతాం, అధికారుల దగ్గర కొట్లాడతాం, మీరు పోరాడుతూ ఉంటే మాకు బలం వస్తుంది అని చెప్పి మీరు అనుకోవాలి. అంటే వీళ్ళు పోరాటం చేస్తే మీరు అధికారులను డబ్బులు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డబ్బులు అడగకపోతే డబ్బులు ఇవ్వడు. కొత్తగా ఇప్పుడు పునాది లెవెల్లో, స్లాబ్ లెవెల్లో డబల్ బెడ్రూమ్లు ఆగిపోయి ఉన్నాయి. వీళ్ళు పోరాటం చేస్తేనే నిధులు వస్తాయి. నిధులు వస్తేనే మీరు ప్రజాప్రతినిధులుగా ఆ నిధులు ఖర్చు పెట్టండి అని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు పోరాడొద్దు, మీరు అడగరు, ఎవడు ఏం చేయకుండా వీళ్ళకి రావాలంటే మాత్రం సాధ్యం కాదు. దయచేసి ఈ కొత్త పాలక వర్గం అర్థం చేసుకోవాలి. మీరు ప్రజాప్రతినిధులుగా ప్రయత్నం చేయండి. వీళ్ళు పోరాటాలు చేస్తూనే ఉంటారు. మీరు ఇవ్వకపోతే ఆక్రమణ చేస్తారు. అవసరమైతే మీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, అవసరమైతే రెవెన్యూ కార్యాలయం లేదా ఎమ్మెల్యే కార్యాలయం ఏదైనా ముట్టడి చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే ఇల్లు కావాలి, బతకడానికి ఇల్లు కావాలా. బయట రెంట్లు 6,000, 5,000. ఇందులో ఒక పెద్ద అపవాదు, ఆ కులం ఓడికి ఇయ్యను, ఈ కులం ఓడికి ఇయ్యను, ఆ మతం ఓడికి ఇయ్యను, లేకపోతే వాడు గలీజుకుంటాడు, వీడు గలీజుకుంటాడు అని బోర్డులు కూడా పెడతా ఉన్నా. అంటే మానవత్వాన్ని చంపుకొని ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందుకే నేనేమంటా ఉన్నా అంటే ప్రజాప్రతినిధులు, కింది స్థాయి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి, మీ వార్డులలో డబల్ బెడ్రూమ్ల వాళ్ళు ఉంటే వస్తాయని మభ్యపెట్టకండి. వస్తాయి 20 ఏళ్ళ నుండి మభ్య పెడతా ఉన్నారు. మభ్య పెట్టకుండా ఉన్న స్టేటస్ చెప్పేయండి వాళ్ళకి. అయ్యా అక్కడ ఇండ్లు లేవు, ఉన్న 300 ఇవ్వమని మేము బతిలాడుతూ ఉన్నాం, మీతో పాటు మేము కూడా వచ్చి కూర్చుంటామని చెప్పండి. గౌరవం మిగులుతుంది. ఆ గౌరవాన్ని కాపాడండి. వీళ్ళ సమస్య మీద మీరు కూడా అండగా నిలబడని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సోమవారం రోజు ఈ డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరంతా సోమవారం రోజు గ్రీవెన్స్ నడుస్తుంది. అంటే జిల్లా స్థాయి అధికారులంతా ఎంఆర్ఓ, కమిషనరు, జిల్లా కలెక్టరు, డిప్యూటీ కలెక్టర్, టోటల్ జిల్లా యంత్రాంగం వాడు ఉంటుంది. కాబట్టి అందరం వెళ్ళి ఈ సమస్యను మరోసారి అక్కడ గుర్తు చేద్దాము. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేని కలుద్దాము. ఎమ్మెల్యేని కలిసిన తర్వాత కూడా ఈ సమస్యకు ఒక కొలిక్కి రావట్లేదు అన్నప్పుడు పెద్ద స్థాయి పోరాటం చేయడానికి కూడా సిద్ధమయ్యేందుకు లబ్ధిదారులు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి, ఇది మీ సమస్య, ఇందులో జలాలు వచ్చి మీరు పోరాడండి అని అడిగే ప్రసక్తే లేదు. జనరల్ లీడర్ లాగా మేము ఉండము. మేమంతా రివర్స్లో ప్రయాణం చేస్తాము. సమస్య మీది, మీరు ఎంత గట్టిగా నిలబడతారో దానికి 1000 రెట్లు గట్టిగా నిలబడడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజాప్రతినిధులు వీళ్ళ సమస్య త్వరగా పరిష్కారం అయ్యేదాకా మేము అవన్నీ కట్టమని చెప్పట్లే. అవన్నీ కట్టలేరు, ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని మేము ఆలోచనకు వచ్చేసాము. ఉన్న 300 మాత్రం పంపిణీ చేయాల్సిందే. పంపిణీ చేయకపోతే పంపిణీ చేసేదాకా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.